నిన్ను బాగు చేద్దామని మనిషిగా మారుద్దామని నేను అవకాశాలిచ్చాను, శతవిధాలా ట్రై చేశాను. నువ్వు కోరుకునే మార్పైతే నాలో నీకెప్పటికీ కనపడదు. మరి అలాంటప్పుడు మా వదినతో పోల్చుకోవడం ఎందుకు? బుద్ధి లేక. అదే కదా తెచ్చుకోమనేది. ఈ రోజు నా బర్త్డే. విషెస్ చెప్పాను కదా. కనిపించాను కాబట్టి వచ్చి విషెస్ చెప్పావు. నీ ఎదుట నువ్వొచ్చి చెప్పలేదు కదా. చూడు జీవన, నేను నిన్ను పగతో పెళ్లి చేసుకున్నా, ప్రేమతో పెళ్లి చేసుకున్నా, వేరే రకంగా పెళ్లి చేసుకున్నా, పెళ్ళైతే చేసుకున్నాను కదా. ఒక మనిషిని యాక్సిడెంట్ చేసి దాని నుంచి నువ్వు తప్పించుకోవాలనుకున్నావంటే సహజంగా ఒక మనిషిగా ఉండే భయం వల్ల అలా చేయొచ్చు. కానీ మీ అమ్మ ఏమైనా పర్వాలేదని నువ్వు తప్పించుకోవాలని చూసావు చూడు, అది నీ ఒరిజినాలిటీ. మరి మా అమ్మ నాతో ఎందుకు చెప్పలేదు? అది ప్రేమ. మీ అన్నయ్య మీద నీకు ప్రేమ ఉండొచ్చు, మా అమ్మ మీద నాకు ప్రేమ ఉండకూడదా? మీ అమ్మ మీద నీకున్నది ప్రేమే అయితే పెళ్లిలో నుంచి పారిపోయి ఆవిడ్ని జైలుకు పంపాలనుకునేదానివి కాదు, ఆనంది వదిల్లాగా మీ అమ్మని కాపాడుకునేదానివి. ప్రేమ పేరుతో ఒక ఆడదాని జీవితంతో ఆడుకునే నీలాంటి వాడికి మాట్లాడే రైట్ లేదు. నీ నిర్లక్ష్యంతో మరో మనిషి ప్రాణం తీసే రైట్ కూడా నీకు లేదు. నువ్వు ఈ జన్మలో మారు. నిన్ను చూస్తే నాకు అదే అనిపిస్తుంది. నీ బుర్ర పూర్తిగా చెడిపోయిందిరా. అందుకే మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆనంది పుట్టినరోజు నాడే నేను పుట్టాను. అది మంచిదాల్లా కనిపించినప్పుడు నేనెందుకు మంచిదాల్లా కనిపించట్లేదు? దేవుడి పుట్టినరోజు నాడే దరిద్రులు కూడా పుడతారు. అంత మాత్రాన దరిద్రుడిలోకి దైవత్వం రాదు. అమృతం అమృతమే, డ్రైనేజ్ డ్రైనేజే. నువ్వు ఏదైనా అనుకోరా, ఐ డోంట్ కేర్. ఎవడు ఎలా చేస్తే నాకేంటి, ఎవడేమనుకుంటే నాకేంటి. నాకుండే ఫ్యాన్స్ నాకుంటారు. నేనొద్దన్నా వాళ్ళు నాకోసం వస్తారు. మేడం గారి పుట్టినరోజని అభిమాన సంఘాలు తరలే వస్తాయేమో. సరేలే కానివ్వండి. నీతో మాట్లాడి నేనెందుకు టైం వేస్ట్ చేసుకోవడం? నా ఫ్లవర్ డెకరేషన్ నేను చేసుకుంటాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నీ విషెస్ నాకేం అవసరం లేదు. కాస్త చూసుకున్నాడు అమ్మా. నాకెవ్వరూ జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎలా నడవాలో అందరూ నన్ను చూసి నేర్చుకోవాలి. ఎక్కడెలా నడవాలో అందరూ నిన్ను చూసే నేర్చుకోవాలనుకుంటారు. నువ్వే నన్ను కావాలని జారిపోయేలా చేసావు కదూ. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నీ అంతటి నువ్వు తప్పు చేసినా దానికి కారణం పక్కోళ్ళని చేస్తావు. నువ్వు ఎంత క్రిటిసైజ్ చేసినా నేను పట్టించుకోనరా. ఎందుకంటే నేను నీటిలో రాయి లాంటిదాన్ని. ఎక్కడున్నా స్ట్రాంగ్ గానే ఉంటాను. నువ్వు రాయివేనే, అదే నా బాధ. నిన్ను పువ్వులా మార్చాలనుకుంటున్నాను, నువ్వు మాత్రం రాయిలాగే ఉండిపోతానంటున్నావు. వదిన దేవత, తనకి నీకు పోలికేంటి?